మూక పంచశతిలోని స్తుతి శతకంలో 61వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఇవాళ చెప్పుకుందాం. ముందుగా శ్లోకం. చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీనాం కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగాం మారారాతేర్మదనశిఖినం మాంసలం దీపయంతీం కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే. అమ్మవారిని సగుణ రూప వర్ణన చేస్తూ అటువంటి ఆ రూపాన్ని నేను ఉపాసిస్తున్నానని చెప్తున్నారు. చంద్రాపీడాం, చంద్ర ఆపీడాం. ఆపీడాం అంటే ఒక భూషణం, శిరోభూషణం, తల మీద ధరించే భూషణం అన్నమాట. ఒక కిరీటం కానీ, కిరీటం మీద ధరించేది కానీ ఏదైనా అదనమాట. చంద్రుడు చంద్రుడే ఆభూషణంగా ఉన్నాడు ఇప్పుడు ఆవిడకి. అందుకని చంద్రుడు శిరోభూషణముగా గల చతురవదనం, చాతుర్యము గల ముఖము గల. ముఖంలో చాతుర్యం ఏమిటి? నేర్పరితనం అంటే ఏమిటి? వదనం అనేది సంస్కృత భాషలో దానికి అర్థం ఏమిటంటే నోరు. ఆ నోరు అంటే చాతుర్యము గల మాట తీరు అన్నమాట. అది చెంచలాపాంగలీలాం, చెంచలములైన క్రీగంటి విలాసములు గల, ప్రసారములు గల. కుందస్మేరాం, మొల్ల మొగ్గల వంటి లేదా మల్లె మొగ్గల వంటి చిరునవ్వు గల. కుచభరనతాం, కుచముల బరువుతో వంగియున్న కుంతల ఉద్ధూత భృంగాం. కుంతలములు అంటే కేశములు, కేశములచే ఉద్ధూత వెడలగొట్టబడిన అంటే డిఫీటెడ్, ఓడింపబడిన. భృంగాం సమూహములు కలిగి, తుమ్మెదల సమూహం. కేశములచే వెడలగొట్టబడిన తుమ్మెదలు గల. మారారాతేహే, మార ఆరాతి, ఆరాతి అంటే శత్రువు, మారుడు అంటే మన్మథుడు, మన్మధుని యొక్క శత్రువు ఎవరు? శివుని యొక్క. మదన శిఖినం, మన్మథాగ్నిని, కామాగ్నిని. మారారాతేహే మదన శిఖినం. ఎంత ఆ పదాల కూర్పు చూడండి. ఒక మాట చెప్తూ ఆ మాట యొక్క విరుద్ధ భావాన్ని రెండో మాటలో చెప్తున్నారు. అలాగా మదన శిఖినం, శిఖినం అంటే అగ్ని, ఆ అగ్ని యొక్క, శిఖి అంటే అగ్ని, శిఖినం అంటే అగ్ని యొక్క మాంసలం. హెచ్చిన దానిగా, దీపయంతి మండించుచున్న. కవికుల గిరాం, కవుల జనుల వాక్కులకు లేదా కవి గుంపుల వాక్కులకు. కల్పవల్లి, కల్పలతగా లేదా దేవతాలతగా ఉన్న. తాం ఆ కామాక్షి, కామాక్షీదేవిని ఉపాసే ఉపాసించుచున్నాను. శివుడు చంద్రశేఖరుడు, ఆవిడ ఆవిడ కూడా చంద్రశేఖరే. తర్వాత అంటే ఇప్పుడు ఆ చంద్రాపీడం అన్న మాటకి ఆవిడ చంద్రుణ్ణి శిఖ మీద ధరించిన ఆవిడ. అంటే చంద్రశేఖరుడు అంటే ఏమిటి? చంద్రుని తల మీద ధరించడం అంటే ఏమిటి? చంద్రుడు అంటే మనఃకారకుడు, మనకందరికీ తెలుసు అది. చంద్రుడు మనఃకారకుడు అయిన ఆ చంద్రుణ్ణి అష్టమి చంద్రుడుని ఆ తల మీద ధరించి ఉంటారు వాళ్ళిద్దరు. అంటే ఏమిటి? సమస్థితి. అది ఎక్కువ లేదు తక్కువ. అవి అష్టమి చంద్రుడు ఆ ఈ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా శుక్లపక్షం కృష్ణపక్షంలో కూడా అలాగే ఉంటాడు. కాబట్టి సమస్థితి అన్నమాట అది. ఆ చంద్రశేఖరుడు అనే పదానికి
కాలం మీద, మనసు మీద నియంత్రణ. తర్వాత మృత్యు భయాన్ని పోగొట్టడం. ఇవన్నీ కూడా చంద్రశేఖర నామానికి అర్థం అన్నమాట. అటువంటి ఆ చంద్రాపీడాం అని ఆ మాటలో అది చెప్పారు. ఈయన అర్ధాంగి కాబట్టి ఆవిడ కూడా చంద్రశేఖర. రెండోది ఆవిడ చతురవదనం. చతురవదనం అంటే మాటల యందు చాతుర్యం కలిగిన. ఆవిడ ఎప్పుడైనా మాట్లాడిన విషయాలు ఎవరైనా విన్నారా? ఆవిడని గురించిన చెప్పిన విషయాలు విన్నామే గాని, ఆవిడ మాట్లాడిన విషయాలు వినలేదు. కానీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది? ఒక్క భక్తుని, ఒక జీవిని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి, తన స్థాయికి తీసుకొచ్చి, ఆ భక్తుడి ద్వారా ఆవిడ మాట్లాడుతుంది. మరిప్పుడు ఈ మూక పంచశతి, సౌందర్యలహరి ఇవన్నీ, ఈ స్తోత్రాలన్నీ ఎలా వచ్చాయి? లలితా సహస్రం ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆవిడ అనుగ్రహము. ఆవిడ ఆవిడను ఉపాసించిన వాళ్ళకి ఆ బలంతోటి వారికి ఆ శక్తిని అమ్మవారు ప్రసాదించి వారి ద్వారా మాట్లాడిస్తుంది ఆవిడ. అందుకని ఆవిడ చతురవదన. ఆవిడ మాటలే ఇవన్నీ కూడా ఆవిడ ప్రసాదించిన ఆ పలుకులు. కాబట్టి చతురవదన. ఇవి బాగాలేవా అనుకుంటా అంటాం, అనగలవా మనం? ఏమైనా ఎవరికైనా ఆ సమర్థత ఉందా? ఎంత అద్భుతమైన పలుకులు! అటువంటి ఆ శ్లోకాలు వారి నోటి నుంచి ప్రసారింపజేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ చతురవదన. చెంచలాపాంగ లీలాం. చెంచలములైన క్రీగంటి విలాసములు అంటే ఆవిడ కళ్ళు చెంచలంగా ఉంటాయి. ఎందుకు? భక్తులని ఎల్ల వేళలా గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఏ సమయంలో అవసరమైనా వారికి తన సహాయాన్ని ఇవ్వడానికి చెంచలంగా ఉంటాయి ఆవిడ చూపులు. అపాంగ దృష్టి. లీలాం, విలాసము. విలాసములు అంటే లీలలు. ఎక్కడ అవసరమైందో అక్కడ ఆవిడ లీలగా తన ఉనికిని అక్కడ వర్తింపచేసి ఆ భక్తుడికి కావలసిన సహాయాన్ని అందించడం. అది చెంచలాపాంగ లీల. అంటే ఆవిడ దృష్టిలోనే ఆ భక్తుడు ఉంటాడు ఎప్పుడు. కానీ అటువంటి భక్తి ఉండాలి ఆ భక్తుడికి. సర్వస్వ శరణాగతి చేసిన ఒక భక్తుడు. కానీ అంత స్థాయి లేకపోయినా ఒక సాధారణంగా అమ్మవారిని నమ్ముకుని ఉన్న జీవుడు యందు కూడా ఆవిడ అనుగ్రహం అలాగే ఉంటుంది. ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఎప్పటికి ఎంత స్థాయిలో ఏ అవసరమైందో ఆ అవసరానికి ఆవిడ ఆదుకుంటూ ఉంటుంది. అటువంటిది ఆవిడ చెంచల అపాంగ లీలాం. కుంద స్మేరాం అంటే ఇప్పుడు తల నుంచి మీరు గమనిస్తే వర్ణన లలితా సహస్రంలో లాగా కిరీటం నుంచి మొదలైంది. మీరు గమనిస్తే చంద్రాపీడం అంటే ఆ ఆ కిరీటం, కిరీటం మీద చంద్రుడు. చతురవదనాం అందమైన ముఖము లేదా ఆ ముఖం అందని నోరు. తర్వాత చెంచలా పాంగలీలాం అద్భుతమైన ఆ కళ్ళు. తర్వాత కుంద స్మేరాం మల్లె మొగ్గల వంటి ఆ ఆ నవ్వంగానే అట్లా ఒక పువ్వు విరిసినట్టుగా తెల్లటి చిరునవ్వు అన్నమాట. అటువంటి ఒక చిరునవ్వు. మొహం వర్ణన అయిపోయింది. ఇక్కడ మొదటి భాగంలో చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం కుందస్మేరాం ఇక్కడ వరకు వదనము యొక్క వర్ణన అయింది. కుచభరణతాం స్తనమై బరువు భారమైన స్తనముల బరువుతో వంగి ఉన్న కుంతలోద్ధూత భృంగాం కేశపాశాల గురించి వర్ణన. ఆవిడ కేశాలు ఎలా ఉన్నాయట? ఘన స్నిగ్ధ శ్లక్ష్ణ చికుర నికురుంబం చదువుకున్నాం కదా మనం. అటువంటి
ఆ కేశ సంపద నల్లని మెరిసిపోతూ మృదువైన ఆ మెరుపుతో, నల్లటి ఆ మెరుపుతోటి తుమ్మెదల గుంపు, అమ్మ ఇక్కడ ఇంకో పెద్ద తుమ్మెదల గుంపు ఉంది అనుకుని పారిపోయాయిట అవి. అందుకని కుంతలో ధూత భృంగాం, ఆ తుమ్మెదల గుంపుని పోగొట్టే జయించగలిగిన అటువంటి అందమైన కేశ సంపద కలిగిన తర్వాత మారారాతే మదన శిఖినం మాంసలం దీపయంతి. మారారాతి మన్మధుణ్ణి కాల్చేసి బూడిద చేసేసిన శివుని యందు ఇంకా ఆయన దగ్గర కామాగ్ని ఎక్కడుంది? ఆయనలో లేదు. కానీ ఆయన యందు కామాగ్నిని మాంసలం దీపయంతి. మదన శిఖినం మాంసలం అంటే బాగా ఇంకా ఎక్కువగా దీపయంతి, అది అసలు ఎక్కువగా ప్రజ్వరిస్తున్న అగ్ని అన్నమాట. అగ్నికి ఇలా నెయ్యి పోస్తుంటే ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగా. అటువంటి మారారాతే మదన శిఖినం మాంసలం దీపయంతి. ఆవిడ ఆ రూపంతో ఆయన యొక్క మనసులో ఇంకా కామాగ్నిని ప్రజ్వరింప చేస్తోందిట. అంటే దీని అర్థం ఏంటి? మన్మధుణ్ణి ఆయన కాల్చేశాడు కదా. కాల్చేసినప్పుడు అక్కడ ఒక చిన్న అంతరార్థంలోకి వెళ్తే, అమ్మవారిని ఎదురుకుండా ఆవిడ ఉంది ఆయన గురించి తపస్సు చేస్తూ. ఆయన ధ్యానంలో ఉన్నారు ఆయన. అటువంటి ధ్యానంలో ఉన్న ఆయనకి హఠాత్తుగా ఒక ఆలోచన ఏదో వచ్చింది. అసలు ఆయనకి ప్రపంచం ఉనికితో సంబంధమే లేని ఆయనకి లోపల ఏదో ఒక భావం వచ్చింది. ఈ భావం ఎందుకు వచ్చిందని ఆయన కళ్ళు తెరిచారు. తెరిస్తే ఎదురుకుండా ఆవిడ ఉంది. ఎందుకు ఇటువంటి నాకు ఈ భావం వచ్చింది, ఎదురుకుండా ఈవిడ కనపడింది ఏమిటి? ఆయనకి అర్థం కాల. అప్పుడు బాహ్యంగా ఉన్న 2 కళ్ళు మూసుకుని అంతర్ముఖం అయ్యారు. అది 3వ కన్ను తెరుచుకోవడం. ఎవరికైనా 3వ కన్ను ఆయన ఇక్కడి నుంచి కన్ను మనకి అర్థం అవడం కోసం కథలో ఈ కన్ను కంట్లోంచి ఆ ఫ్లేము ఎదురుకుండా మన్మధుడు మాడిపోవడం అనేది చూపిస్తారు. కానీ ఆయన ఎందుకు నాలో ఈ అలజడి వచ్చింది అనేది తనని తను తర్కించుకుని కళ్ళు మూసుకున్నప్పుడు లోపలికి ఈ నేత్రం అంతర్ప్రసరణం అయింది. అయినప్పుడు అక్కడ తన మనసులో ఉన్న ఈ మన్మథ ప్రేరేపణ తెలిసింది. అక్కడ మన్మధుణ్ణి ఆయన కాల్చేశాడంటే ఈ తాపాగ్నిని, అంటే ఏదో నేను చేస్తున్న ఈ ధ్యానంలో నుంచి నా దృష్టి మరల్చే ఈ తాపం ఏదుందో దానిని ఆయన దహించేశాడు. కాబట్టి ఇందులో ఉన్న అర్థం ఏంటంటే, ఒక జీవి ఎవరైనా సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఏ భావాలంటే ప్రాపంచికమైన ఎన్నో అనుభవాలు, ఈ ఇంద్రియాలన్నీ బాహ్యోన్ముఖాలే. అవి బయటికే ఉంటాయి. ఇంద్రియాలు అంటే బయటికి దృష్టి పెట్టినవే. కాబట్టి బయట ప్రపంచంలోంచి ఏ ఆనందాన్ని నేను అనుభవించాలి అనుకుని ఆలోచించేవే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలతోటి వచ్చే ఆనందాన్ని లోపలికి తీసుకోవడం అనేది తన లక్ష్యం అని అనుకుంటున్నాడు. అది కాదు యాక్చువల్‌గా ఆ లక్ష్యం. ఈ ఇంద్రియాలతో అన్నిటితోనూ ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఈ అనుభవాలు పొందినా, ఈ అనుభవాల సహాయంతో తన ఉన్నత స్థాయికి చేరడం అనేది, తన ఆత్మని తను ఎలా చూసుకోవాలి, ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడం ఏమిటి అనే దాని యొక్క ప్రయాణం అది అంతర్ముఖమైతే గాని తెలియదు. ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా అంతర్ముఖం చేసుకోవలసిన ఒక స్థితికి తీసుకెళ్ళడం. ఇది జీవి యొక్క అసలు జన్మ రహస్యాన్ని తెలుసుకోవడమే కదా, కారణం తెలుసుకోవడమే కదా జీవి యొక్క లక్ష్యం. అటువంటి ఆ ప్రయత్నంలో
కామదేవుణ్ణి బలి చేయడం అంటే ఏమిటి? కాముణ్ణి బలి చేయడం అంటే ఏమిటి? ప్రాపంచికమైన కోరికలని దహింపచేసి వాటి నుంచి అసలైన జీవి యొక్క లక్ష్యం వైపు ప్రయాణం చేయడం. అది ఆవిడ ఆ కామాగ్నిని ఆయనలో రగిల్చిందిట. అంటే ఏమిటి? జీవి యొక్క ఉద్ధరణ. ఆవిడ సౌందర్యలహరిలో కూడా మనకి చెప్పారు, చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భూనం. ఆవిడ మళ్ళా ఆయన్ని నిర్బంధ పెట్టింది. ఈ జీవి యొక్క ఈ చక్రంలో నుంచి, జీవన్ మరణ చక్రంలో నుంచి ఉద్ధరింపజేయాలంటే వీళ్ళని ఇందులో నుంచి ఎలా బయటపడేయడం అంటే అప్పుడు ఆయనే చెప్పాడు, ఈ శ్రీ విద్య ఉపాసన అనేది జీవిని ఈ చట్రంలో నుంచి బయటికి తీస్తుందని. కాబట్టి ఆ కామాగ్నిని ఆయన యందు రగిల్చింది ఆవిడ. మాంసలం దీపయంతి మారారాతే మదన శిఖినం మాంసలం దీపయంతి. అది ఆ జీవి యొక్క ఉద్ధరణని, ఆ కామాగ్నిని ఆయన మనసులో ఆవిడ ఇంకా ఉద్దీపింప చేస్తోందిట. తర్వాత కవికులగిరాం కల్పవల్లి. కవులు అద్భుతమైన ఎన్నో విషయాలని వాళ్ళు చెప్తారు. ఎలా చెప్తారు? దీనికి చతురవదనాం, ఆ మాటకి మనకి ఇక్కడ కనెక్షన్ చేసుకోవాలి. ఈ కవికులగిరాం కల్పవల్లి వారి యందు తాను ప్రవేశించి వారి ద్వారా ఎన్నో రహస్యమైన కష్టతరమైన విషయాలని తేలికగా వాళ్ళు ఒక ధారలాగా చెప్పగలిగిన ఒక శైలిని వారికి ప్రసాదించి వారి చేత ఆ పలుకులు పలికించగలిగిన ఆ నేర్పు వాళ్ళకి ప్రసాదించేది అమ్మవారు. అలాంటి విషయంలో ఆవిడ కల్పవల్లి. ఆ కవులకి కల్పవల్లి. కల్పవల్లి ఏమిటి అంటే ఏమిటి? అడగకుండానే ఇచ్చేసేది. కాబట్టి ఆ స్థితికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్థితిలో వారి చేత ఆ పలుకులు ఒక ధారగా ప్రవాహంగా ప్రసరింపజేసి, ఒక తేనె లాంటి ధారని వారి వాక్కుల యందు ప్రసరింపచేసి వారి చేత అటువంటి వాక్కులు ప్రసారింపచేసే తల్లి. అది కవికులగిరాం కల్పవల్లి చతురవదనాం. అది ఆవిడ. అటువంటి చాతుర్యం గల మాటలను వారి చేత పలకింప చేయగలిగిన తల్లి. అటువంటి అంటే అంతుబట్టవు కొన్ని కొన్ని విషయాలు మనకి అంతుబట్టవు. అవి ఎలా చెప్పాలో కొన్ని విషయాలు మనం అనుకుంటూ తడువుకుంటూ ఉంటాం చూడండి. కొన్ని విషయాలు ఒకసారి అది ఎలా చెప్పాలంటే దానికి తగిన ఒక మాట కరెక్ట్ గా పలకడం, అది ఒక చిన్న మాటలో పెద్ద అర్థాన్ని ఇమిడింప చేయగలగడం. ఇలాంటివన్నీ కూడా ప్రవచనకర్తలు ఉంటారు చూడండి, పెద్దవాళ్ళు. వాళ్ళ చేత వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళ చుట్టూరా అటువంటి విషయాలు దేవతల్లాగా ఎదుర్కొంటా నుంచుని నన్ను చెప్పు నన్ను చెప్పు అని వారి చుట్టూరా అలా అర్థిస్తూ ఉంటాయట. నా విషయం పలుకు నా విషయం పలుకు అని. అలాంటి ఒక స్థితికి చేరిన ఆ సాధకుడి చేత అన్ని విషయాలు అలా ఆవిడ పలికింప చేస్తుంది. అటువంటి ధారని, వాగ్ధారని వాళ్ళకి ఏర్పడేట్లుగా అనుగ్రహించడం అన్నమాట. అటువంటి కామాక్షిని తాం ఉపాసే, కామాక్షిని తాం ఉపాసే. అటువంటి ఈ కోరికలనన్నిటినీ కూడా అనుగ్రహించే ఈ తల్లిని నేను నా కన్నుల నిండా నింపుకుని నేను ఉపాసన అంటే ఏమిటి అంటే పూర్తిగా మమేకం అయిపోయే ఒక స్థితి. అటువంటి అంటే దగ్గరగా అతి దగ్గరగా ఉండడం. అందుకనే ఆ ఆవిడని అంత బాగా వర్ణన చేయగలుగుతున్నారు. ఆవిడ కామాక్షి అన్నారు కదా, ఆవిడ కళ్ళల్లో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటి? ఈ జీవిని ఉద్ధరించాలని. అదే కదా మరి ఆయనలో కూడా ప్రేరేపణ అయ్యేట్టుగా చేసింది.
ఈ జీవిని ఉద్ధరించాలి అనేది ఆవిడ కళ్ళల్లో ఒక కోరిక. ఆ కోరిక కళ్ళల్లో ఉన్న కామాక్షిని ఆయన కంటి నిండా నింపుకొని ఉపాసన చేస్తున్నారట. అంటే ఈ భక్తుడు ఆవిడ కళ్ళల్లో ఉన్నాడు. ఆవిడ భక్తుడి కళ్ళల్లో ఉంది. అంటే ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. అలా అంత కళ్ళల్లో ప్రతిబింబం చూడగలిగిన శక్తి ఎప్పుడొస్తుంది? ఎంత దగ్గరగా ఎంత దగ్గరతనం ఉంటే వస్తుందది. అటువంటి ఆ దగ్గరతనాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అద్భుతమైన ఆ రూప వర్ణన చేస్తూ, సగుణ రూపంగా అమ్మవారిని వర్ణన చేస్తూ, ఆ వర్ణనలో అమ్మవారి యొక్క జీవి ఉద్ధరణ చేసే ఒక అనుగ్రహాన్ని ఆవిడ కంటి నిండా నింపుకుని, ఒక అంటే ఒక ప్రేమ ధారగా వచ్చేస్తోంది. అలా కారిపోతున్న ఆ కంటి నిండా ఒక అనుగ్రహం అంటే లహరీ ప్రవాహం ఆవిడ నుంచి వస్తున్న కరుణా లహరీ ప్రవాహం. ఆ ప్రవాహంలో ఉన్న ఆ జీవి ఆవిడనలా చూస్తూ ఉంటే, ఆ జీవిని కూడా ఆవిడ అలా చూస్తూ కంటి నిండా నింపుకుని ఉంటే ఆవిడ, అటువంటి నిన్ను నేను ఉపాసన చేస్తున్నానమ్మా అని నిన్ను నేను ధ్యానిస్తున్నాను. అట్టి కామాక్షిని నేను ధ్యానిస్తున్నాను. అలాగే ఈ వదనం అనే మాటకి ఇంకొక చిన్న అంటే సందర్భంగా ఉంది కాబట్టి చెప్పుకోవడం. గర్భస్థ పిండం ఆ ఆహారం స్వీకరించడానికి ముందర ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంట. ఆ రంధ్రమే నోరు. అంటే మనిషికి అంటే జీవికి పిండ దశలో మొత్తటలో మొత్తట వచ్చేది నోరు. ఆ నోటి ద్వారానే ఆ లోపలికి ఆహార స్వీకరణ అవుతుంది. అంటే మొట్టమొదటిది వదనం. అది నోరన్నమాట. ఆ నోటి ద్వారానే పలుకులు. అది ఈ ముఖం అనే మాటకి అర్థం అది. ముఖము, వదనము వీటన్నిటికి కూడా ఆ నోరు అనేది అర్థం అన్నమాట. దీన్నే ముఖ్య ప్రాణం కూడా అంటారట. అంటే మరి ఆ జీవి దాని ఉనికి మొదలవడమే ఆ నోరు ద్వారా కాబట్టి దాన్నే ముఖ్య ప్రాణం కూడా అని అంటారు అని పెద్దవాళ్ళు చెప్తారు. తర్వాత ఆ ఒక జీవి చేత పలికించడం అంటే వారి ఒక స్థాయిని పెరిగే వరకు వారికి రకరకాల పరీక్షలు పెట్టి వారి ద్వారా వాళ్ళు శుద్ధం అయ్యేలాగా అయ్యే వరకు వెయిట్ చేసి వారి చేత తన మాటలు పలికింపడం అనేది చాతుర్యం. అది చతురవదనం అదనమాట. అటువంటి ఆ ఆ చాతుర్యాన్ని ప్రసాదించేది అమ్మవారని ఇందులో చెప్పారు. చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం కుందస్మిరాం కుచభరనతాం కుంతలోద్ధూత భృంగాం మారారాతేర్మదనశిఖినం మాంసలం దీపయంతీం కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే.